మన అందరం మన పనులు సులభంగా చేయడానికి విద్యుత్తును వినియోగిస్తున్నాం. ఉదాహరణకు బావులు లేదా భూమట నుండి ఇంటి పైన నీటి ట్యాంకుకు నీటిని పంపులతో తీసుకుని వెళ్ళటకు మనం విద్యుత్తుని ఉపయోగిస్తాం. అయితే వెలుతురు కోసం మనం ఏం చేస్తాం? విద్యుత్తును ఉపయోగిస్తాం. మన ఇల్లు, రోడ్లు, కార్యాలయాలు, మార్కెట్లు మరియు కర్మాగారాల్లో సూర్యాస్తమయం తర్వాత కూడా వెలుతురునివ్వడం విద్యుత్ ద్వారా సాధ్యపడుతుంది. ఈ వెలుగు మనకు రాత్రి నిరంతరంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. పవర్ స్టేషన్ మనకు విద్యుత్తుని అందిస్తుంది. అయినప్పటికీ కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా విఫలం కావచ్చు, లేదంటే విద్యుత్ సరఫరా లేకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు వెలుతురు ఇవ్వడం కొరకు టార్చ్ లైట్ కూడా మనం పనిచేస్తుంది. అది టార్చ్లో స్విచ్ చేసినప్పుడు వెలిగే బల్బు ఉంటుంది. అయితే టార్చ్ లైట్ విద్యుత్ ఎక్కడ నుండి వచ్చింది? ఇప్పుడు టార్చ్లోని బల్బుకి విద్యుత్ ఘటమచే అందించబడుతుంది. దేంతోనే? విద్యుత్ ఘటమచే అందించబడుతుంది. విద్యుత్ ఘటాలను అలారం గడియారాలు, చేతి గడియారాలు, ట్రాన్సిస్టర్ రేడియోలు, కెమెరాలు మరియు అనేక ఇతర పరికరాల్లో కూడా ఉపయోగిస్తాం. మీరు ఎప్పుడైనా విద్యుత్ ఘటం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకవైపు ఏమిటి ఉంటుందంటే చిన్న లోహపు మూత, మరొక వైపు లోహపు చట్రం ఉంటాయి. అవి పటంలో మనం చూడవచ్చు. అయితే ఒకవైపు ఏంటంటే విద్యుత్ ఘటంపై ధనాత్మక గుర్తు, ఇంకోవైపు రుణాత్మక గుర్తు ఉంచుతారు. లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధన ధ్రువం, లోహపు చట్రం అనేది రుణ ధ్రువంగా పనిచేస్తాయి. అన్ని విద్యుత్ ఘటాలు 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. ఇది ఒకటి ధన ధ్రువం, రెండోది రుణ ధ్రువం. ఒకటి ధన ధ్రువం, రెండోది రుణ ధ్రువం. విద్యుత్ ఘటము దాని లోపల నిల్వ చేయబడిన రసాయనాల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. విద్యుత్ ఘటంలోని రసాయనాలు పూర్తిగా ఉపయోగించినట్లయితే విద్యుత్ ఘటము విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది. అప్పుడు విద్యుత్ ఘటాన్ని కొత్త దానితో మార్చాల్సి ఉంటుంది. టార్చ్ బల్బ్ లోపల ఆధారంపై అమర్చబడిన గాజు తలాన్ని కలిగి ఉంటుంది. టార్చ్ బల్బు లోహ ఆధారంపై అమర్చబడిన గాజు తలాన్ని కలిగి ఉంటుంది. అయితే బల్బు యొక్క గాజు తలం లోపల ఏముంటుంది అంటే, ఇప్పుడు దాన్ని ఒక ప్రయోగం చేసి చూద్దాం. ఒక టార్చ్ తీసుకొని దాని బల్బు లోపల చూడండి. మీరు ఏం గమనిస్తారంటే, గాజు బల్బు మధ్యలో మీరు ఒక సన్నని తీగను చూస్తారు. ఇప్పుడు టార్చ్ను వెలిగించండి, మరియు బల్బులో ఏ భాగం వెలుగుతుందో చూడండి. కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బు యొక్క ఫిలమెంట్ అంటారు. ఫిలమెంట్ పటంలో చూపిన విధంగా దానికి ఆధారాన్నిచ్చే 2 మందమైన తీగలకు కలుపబడి ఉంటుంది. 2 మందమైన తీగలకు కలుపబడి ఉంటుంది. ఈ మందపాటి తీగలలో ఒకటి బల్బు యొక్క అడుగు భాగాన ఉన్న లోహపు తొడుగు అనుసంధానించబడి ఉంటుంది. ఈ మందపాటి తీగల్లో ఒకటి బల్బు యొక్క అడుగు భాగాన ఉన్న లోహపు తొడుగుకు అనుసంధానించబడి ఉంటుంది. ఇంకొక మందపాటి తీగ ఆధారానికి మధ్యలో ఉన్న లోహపు కొనను అనుసంధానించబడి ఉంది. అంటే బల్బు యొక్క ఆధారం మరియు లోహపు కొన యొక్క ఉపరితలము బల్బు యొక్క 2 ధ్రువాలు అవుతాయి. బల్బు యొక్క ఆధారం మరియు
లోహపు కొన యొక్క ఉపరితలం బల్బు యొక్క 2 ధ్రువాలు అవుతాయి. ఈ 2 ధ్రువాలు ఒకదానికొకటి తాకని విధంగా ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఇంట్లో వాడే విద్యుత్ బల్బులు కూడా ఇదే విధంగా ఉంటాయి. అందువలన విద్యుత్ ఘటము మరియు బల్బు రెండూ కూడా 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. 2 ధ్రువాలను కలిగి ఉంటాయి. అయితే ఇవి ఎందుకు కలిగి ఉన్నాయి? ఇప్పుడు ఒక విద్యుత్ ఘటమును ఉపయోగించి ఒక బల్బును వెలిగించడానికి ప్రయత్నం చేద్దాం. 4 వివిధ రంగుల ప్లాస్టిక్ కవరింగ్లు గల ఎలక్ట్రిక్ వైర్లను తీసుకుందాం. 4 వివిధ రంగుల ప్లాస్టిక్ కవరింగ్ గల ఎలక్ట్రిక్ వైర్లను తీసుకోండి. ప్రతి తీగ చివరి నుండి ప్లాస్టిక్ కవరింగ్ను కొద్దిగా తొలగించండి. ప్రతి తీగ చివరి నుండి ప్లాస్టిక్ కవరింగ్ను కొద్దిగా తొలగించండి. ప్లాస్టిక్ తీగ తొలగించిన విద్యుత్ తీగ చివరలో లోహపు తీగలు కనిపిస్తాయి. అయితే పటంలో చూపిన విధంగా 2 తీగల యొక్క ఒక చివర వైపు ఒకవైపు చివరి లోహ భాగాలను ఘటమునకు 2 వైపులా కలపండి. మరియు మిగిలిన 2 తీగల లోహపు తీగ చివరి భాగాలను బల్బు యొక్క 2 భాగాలు కలపండి. ఇప్పుడు ఎలక్ట్రీషియన్లు ఉపయోగించే టేపుతో మీరు తీగలను అతికించవచ్చు. రబ్బర్ బ్యాండ్లు లేదా టేపుల సహాయంతో ఘటమునకు తీగలను కలపండి. ఇప్పుడు పటంలో చూపిన విధంగా 6 రకాలుగా ఘటమున కలుపబడిన తీగలను బల్బునకు అనుసంధానించండి. ప్రతి అమరికలోనూ బల్బు వెలుగుతుందో లేదో చూడొచ్చు. ఏ అమరికలో బల్బు వెలుగుతుంది ఆ అమరికను జాగ్రత్తగా గమనించండి. ఈ అమరికలతో బల్బు వెలగని అమరికలను పోల్చండి. విద్యుత్ వలయం. విద్యుత్ ఘటం యొక్క ఒక ధ్రువాన్ని వేరొక ధ్రువానికి బల్బు నుండి వచ్చిన మరియు బల్బుకి వెళ్ళిన తీగలను కలిపాం. అప్పుడు ఏమైంది? విద్యుత్ ఘటం యొక్క 2 ధ్రువాలు బల్బు యొక్క 2 ధ్రువాలకు విద్యుత్ తీగలతో కలిపారు కదా. ఇటువంటి అమరిక ఒక విద్యుత్ వలయానికి ఉదాహరణ. విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క 2 ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది. విద్యుత్ వలయం అనేది విద్యుత్ ఘటం యొక్క 2 ధ్రువాల మధ్య విద్యుత్ ప్రవహించడానికి పూర్తి మార్గాన్ని అందిస్తుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ ప్రవహించినప్పుడు మాత్రమే బల్బు వెలుగుతుంది. విద్యుత్ వలయంలో విద్యుత్ యొక్క దిశ విద్యుత్ ఘటం యొక్క ధనధ్రువం నుండి రుణధ్రువమునకు తీసుకుబడుతుంది. బల్బు యొక్క ధ్రువాలను తీగల ద్వారా విద్యుత్ ఘటమునకు అనుసంధానించబడినప్పుడు బల్బు యొక్క ఫిలమెంట్ గుండా వెళుతుంది. దీనివల్ల బల్బు వెలుగుతుంది. ఒక్కోసారి విద్యుత్ బల్బును విద్యుత్ ఘటమును కలిపినప్పటికీ వెలగదు. బల్బు మాడిపోయినప్పుడు ఈ విధంగా జరగవచ్చు. మాడిపోయిన బల్బును జాగ్రత్తగా చూడండి. దాని లోపల ఫిలమెంట్ ఎలా ఉందనేది. అది విద్యుత్ బల్బు చాలా కారణాల వల్ల మాడిపోవచ్చు. బల్బు మాడిపోవడానికి దాని ఫిలమెంట్ తెగిపోవడం ఒక కారణం కావచ్చు. బల్బులో ఫిలమెంట్ తెగిపోవడం అంటే విద్యుత్ ఘటమునకు బల్బునకు మధ్యన విద్యుత్ ప్రవాహ మార్గం తెగిపోవడం అని అర్థం. అదే ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించగా మాడిపోయినా బల్బు వెలగదు. ఫిలమెంట్ గుండా విద్యుత్ ప్రవహించగా మాడిపోయినా బల్బు వెలగదు. అయితే పటంలో చూపినట్లు ఒక విద్యుత్ ఘటమును ఉపయోగించి బల్బును ఎలా వెలిగించాలో మనకు తెలుసు. అయితే మనం ఒక టార్చ్ని ఎలా తయారు చేయాలనేది చూద్దాం. ఒక టార్చ్ బల్బు తీగ మొక్క తీసుకోండి. మీరు ఇంతకుముందు చేసినట్లుగా తీగ యొక్క 2 చివర్లలో ప్లాస్టిక్ తొడుగులను తొలగించండి. ఇప్పుడు విద్యుత్ బల్బు ఆధారం చుట్టూ తీగ యొక్క ఒక చివరను చుట్టండి.
తీగ యొక్క ఒక చివరను చుట్టండి. విద్యుత్ ఘటం యొక్క రుణద్రవంకు తీగ యొక్క మరొక చివరను రబ్బర్ బ్యాండ్తో కలపండి. ఇప్పుడు బల్బు యొక్క ఆధారం యొక్క కొనను అంటే గంటం యొక్క ధన ధ్రువంతో కలుపుబడి ఉన్న ఇంకొక ధ్రువం మధ్య తీసిరండి. బల్బు వెలుగుతుందా అంటే ఇప్పుడు బల్బును విద్యుత్ ఘటం యొక్క ధ్రువం నుండి దూరంగా కలపండి. ఇప్పుడు బల్బు వెలుగుతూనే ఉందా అంటే అది టార్చ్ని ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు ఏ విధంగా చేసామో ఆ విధంగా చేసినట్లు అవుతుంది. విద్యుత్ స్విచ్. మన ఇంట్లో తయారు చేసిన టార్చ్లో బల్బు యొక్క ఆధారాన్ని సెల్ యొక్క కొన నుండి దూరంగా కదలడం ద్వారా మనం స్విచ్ను వేయుట మరియు ఆపుట అనే ఏర్పాటును కలిగి ఉన్నాం. ఇది ఒక సరళమైన స్విచ్ కానీ దీన్ని ఉపయోగించడం అంత సులభం కాదు. మనం వలయం నందు సులభంగా ఉపయోగించడానికి వేరొక స్విచ్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలా అంటే 2 డ్రాయింగ్ పిన్నులు తీసుకోండి. 2 డ్రాయింగ్ పిన్నులు తీసుకోండి. సేఫ్టీ పిన్ను, 2 తీగల మరియు సేఫ్టీ పిన్ను, 2 తీగలు మరియు థర్మోకోల్ యొక్క చిన్న షీటు లేదా చెక్క బోర్డును ఉపయోగించి స్విచ్ని తయారు చేయవచ్చు. సేఫ్టీ పిన్ యొక్క ఒక చివర రింగులోకి డ్రాయింగ్ పిన్ చొప్పించి దాన్ని థర్మోకోల్ షీట్లోకి వచ్చండి. సేఫ్టీ పిన్ను స్వేచ్ఛగా తిరిగేలాగా చూసుకోండి. ఇప్పుడు సేఫ్టీ పిన్ యొక్క చివరి భాగంలో తాకే విధంగా థర్మోకోల్ షీట్పై ఇంకొక డ్రాయింగ్ పిన్ని వచ్చండి. ఈ విధంగా అమర్చిన సేఫ్టీ పిన్ను ఈ కృత్యంలో స్విచ్ అవుతుంది. ఇప్పుడు ఒక విద్యుత్ ఘటనకు బల్బు మరియు ఈ స్విచ్లను కలపడం ద్వారా ఒక వలయాన్ని తయారు చేయవచ్చు. సేఫ్టీ పిన్ను దాని చివరి భాగం డ్రాయింగ్ పిన్ తాగేలా తిప్పండి. అప్పుడు ఏమవుతుంది? డ్రాయింగ్ పిన్ల మధ్య ఖాళీని సేఫ్టీ పిన్ కలుపుతుంది. ఈ స్థితిలో స్విచ్ ఆన్ అయ్యిందని చెప్పవచ్చు. సేఫ్టీ పిన్ తయారు చేయబడిన పదార్థంలో దాని గుండా విద్యుత్ ప్రవాహం చేస్తుంది. కాబట్టి వలయం పూర్తయింది, అందువల్ల బల్బు వెలుగుతుంది. మరోవైపు సేఫ్టీ పిన్ను మరొక డ్రాయింగ్ పిన్తో స్పర్శించినప్పుడు బల్బు వెలగదు. 2 డ్రాయింగ్ పిన్ల మధ్య ఖాళీ ఉన్నందున వలయం పూర్తి కాలేదు. ఈ స్థితిలో అనగా స్విచ్ ఆఫ్ అయిందని చెప్పవచ్చు. స్విచ్ అనేది వలయంను తెరవడానికి లేదా మూసివేయడానికి ఉపయోగించే ఒక సాధారణ పరికరం. ఇళ్లల్లో విద్యుత్ బల్బులు మరియు ఇతర పరికరాలలో ఉపయోగించే స్విచ్లు వాటి డిజైన్లో చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇదే సూత్రం మీద పనిచేస్తాయి. విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు. అయితే విద్యుత్ వలయాన్ని తయారు చేయడానికి మనం అన్ని కృత్యాల్లో లోహపు తీగలను ఉపయోగించాం. ఒకవేళ లోహపు తీగకు బదులు నూలు దారాన్ని వినియోగించి వలయాన్ని కలిపామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే విద్యుత్ వలయాలు ఏ పదార్థాలను వినియోగించడం వల్ల వాటి గుండా విద్యుత్ ప్రవహిస్తుంది, ఇది మనం తెలుసుకోవాలి. విద్యుత్ వలయం నుండి స్విచ్ను వేరు చేయండి. స్వేచ్ఛగా ఉండే తీగల యొక్క 2 చివర్లు ఉంటాయి. అప్పుడు 2 చివర్లను ఒకదానికొకటి తాకే విధంగా దగ్గర తీసిరండి. ఇప్పుడు బల్బు వెలుగుతుందా అంటే ఇవ్వబడిన ఏదైనా పదార్థం గుండా విద్యుత్ ప్రవహిస్తుందా లేదా అని పరీక్షించడానికి ఈ అమరిక ఉపయోగించవచ్చు. వివిధ రకాల నాణేలు, కార్కు, రబ్బరు వంటి పదార్థాలు, గాజు, తాళం చెవులు, గుండు సూదులు, ప్లాస్టిక్ స్కేలు, చెక్క దిమ్మె, అల్యూమినియం ఫాయిలు, కొవ్వొత్తి, కుట్టు సూది, థర్మోకోల్, కాగితం మరియు
పెన్సిల్ ముళ్ళు సేకరించండి. మీరు సేకరించిన ఈ నమూనాలన్నీ 2 కొనలను మీ టెస్టర్ యొక్క 2 చివరలను స్పర్శించే విధంగా ఒకదాని తర్వాత తీసుకురండి. ఇది చేసేటప్పుడు తీగలు 2 చివరలు ఒకదాని కూడా తాకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీని ద్వారా మనం ఒక పట్టిక తయారు చేసి అందులో వాహకాలేవి బంధకాలేవి అనేది చెప్పవచ్చు. మీరు పరీక్షించిన కొన్ని పదార్థాల తీగలు 2 చివర్లను అనుసంధానించినప్పుడు బల్బు వెలగలేదు అంటే ఆ పదార్థాలు తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేయవు. మరికొన్ని పదార్థాలు తమ గుండా విద్యుత్తుని ప్రవహింపచేస్తాయి, ఎందుకంటే వాటిని కలిపినప్పుడు బల్బు వెలిగింది. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు. విద్యుత్ బంధకాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపచేయవు. విద్యుత్ బంధకాలు తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేయవు. ఇందులో విద్యుత్ వాహకాలు ఏంటి, బంధకాలు ఏంటి అనేది మనం ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ఏ పదార్థాలు విద్యుత్ వాహకాలు, మరి ఏ పదార్థాలు విద్యుత్ బంధకాలు. దీనివల్ల ఏం తెలుస్తుంది మనకి, రాగి, అల్యూమినియం వంటి ఇతర లోహాలను తీగలుగా తయారు చేయడానికి కారణం తెలుస్తాయి అన్నమాట. దీనివల్ల మనకి అవగాహన కూడా, ఎందుకు ఉపయోగిస్తారో అన్న అవగాహన కూడా జరుగుతుంది. మనము ఒక స్విచ్తో విద్యుత్ వలయాన్ని తయారు చేసిన అందులో మనం స్విచ్ను తెరిచి ఉన్న స్థితిలో ఉంచినప్పుడు థర్మోకోల్ షీట్ ద్వారా 2 డ్రాయింగ్ పిన్లు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి. కానీ థర్మోకోల్ అనేది ఒక విద్యుత్ బంధక పదార్థం అని మనకు తెలుసు. వాటి మధ్య గాలిలో ఉన్న గాలి సంగతి ఏంటి? ఈ స్విచ్లో డ్రాయింగ్ పిన్ల మధ్య ఉన్న గాలిలో గాలి మాత్రమే ఉన్నప్పుడు బల్బు వెలగదు. గాలి మాత్రం ఉంటే బల్బు వెలగదు. అంటే గాలి కూడా విద్యుత్ బంధకం. విద్యుత్ వాహకాలు మరియు బంధకాలు 2 మనకు ముఖ్యమైనవే. అంటే స్విచ్లు, విద్యుత్ ప్లగ్స్ మరియు సాకెట్స్ విద్యుత్ వాహకాలతో తయారు చేస్తారు. మరోవైపు రబ్బరు, ప్లాస్టిక్లను, విద్యుత్ తీగలను మనము ఎక్కువగా తాకే ప్లగ్ పై భాగాలు, స్విచ్లు మరియు విద్యుత్ ఉపకరణాలు ఇతర భాగాలు కప్పి ఉంచడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మన శరీరం మంచి విద్యుత్ వాహకం కాబట్టి విద్యుత్ ఉపకరణాలతో పనిచేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనకు కొన్ని ప్రమాదకరమైన సూచికలు కొన్ని చోట్ల కనిపిస్తాయి. అవి ఏంటంటే విద్యుత్ స్తంభాలపై, విద్యుత్ సబ్స్టేషన్లు మరియు అనేక ఇతర ప్రదేశాల్లో కూడా ఒక ప్రమాద సూచికను మనం చూసాం. అది విద్యుత్ను సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే ప్రమాదకరమైన ప్రజలకు హెచ్చరిస్తుంది. విద్యుత్ మరియు విద్యుత్ పరికరాలు వాడుతున్నప్పుడు అజాగ్రత్తగా ఉన్నట్లయితే తీవ్రమైన గాయాలకి లేదా కొన్నిసార్లు మరణానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల మీరు విద్యుత్ వైర్లు మరియు సాకెట్లు ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు ప్రయత్నించకూడదు. పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కూడా అంతే ప్రమాదకరం అని గుర్తుపెట్టుకోవాలి. పోర్టబుల్ జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్ కూడా అంతే ప్రమాదకరం. విద్యుత్కు సంబంధించిన అన్ని కృత్యాల కోసం విద్యుత్ ఘటాలను మాత్రమే ఉపయోగించాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, విద్యుత్ ఘటము యొక్క 2 కొనలను విద్యుత్ ఉపకరణములైన స్విచ్, బల్బు వంటివి లేకుండా కలపరాదు. విద్యుత్ ఘటం యొక్క 2 కొనలను విద్యుత్ ఉపకరణాలైన స్విచ్, బల్బు వంటివి లేకుండా కలపరాదు. విద్యుత్ ఘటం రసాయనాలు త్వరగా వినియోగించబడి ఘటం పనిచేయకుండా ఆగిపోతుంది.